దేవా మీరు అక్కడ చేర్చుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధించవలసిందిగా స్థితిగతులు ఇటు నుంచి ఇటు మాయనా దేవా, అది ఏదైనా కానీ తండ్రి దేవా, మేము ఎప్పటి వరకు తండ్రి మీ విడిచిపెట్టము తండ్రి. ఎప్పటివరకు దేవా మీరు దేవా చేపట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావు తండ్రి. మా తప్పులతో మా పాపాలతో తండ్రి, మా అతిక్రమాలతో దేవా మీరు తండ్రి ఇష్టపూర్వకంగా తెలిసి దేవా మేము మీ విడిచిపెడుతున్నావు తండ్రి దేవా. దానికి కారణాలు ఏమైనా కానీ తండ్రి మేము మీ విడిచిపెట్టినప్పుడు మాత్రమే దేవా మీరు దేవా నిస్సహాయ స్థితిలో తండ్రి మీరు మా విడిచిపెట్టవలసి వస్తుంది పరిశుద్ధాత్మ దేవా. ఆ స్థితి రాకుండా రానివ్వకుండా తండ్రి మీ దేవా ఎప్పటికప్పుడు తండ్రి మా హృదయాసలు చేసుకుంటూ చూస్తుంది తండ్రి. మీ ఎప్పటి విడిచిపెట్టకూడదు తండ్రి దేవా. మీ పట్టుకుని ఉంటే దేవా అవుతుంది ఈ రోజు తప్పు చేసేవామో కానీ తండ్రి రేపు రోజున తండ్రి మేము సరి చేసుకోగలం తండ్రి. మీ పట్టుకుంటే తండ్రి ఈ రోజు మేము సమస్యలు ఉన్నాయేమో కానీ తండ్రి రేపు మమ్మల్ని దేవా ఆ సమస్య బడికి రక్షించగలరు తండ్రి దేవా. మా మీ చేతులు ఉన్నంత వరకే సాధ్యం తండ్రి దేవా. కానీ దేవా ఆ మా మీ చేతులు ఉన్నప్పుడు తండ్రి అనేక రకాల నియమాలు రూల్స్ చెప్తూ ఉంటారు తండ్రి. అవన్నీ తండ్రి మా సమస్య నుంచి బయటికి రావటానికి తండ్రి మార్గాలు తండ్రి అవి రూల్స్ గా కాదు దేవా, ఆంక్షలుగా కాదు తండ్రి, వాటి మార్గాలుగా మేము చూసినప్పుడు తండ్రి ఖచ్చితంగా బయటికి రాగలం తండ్రి. మీ మాటలు తండ్రి ఆజ్ఞగా బాధగా కాకుండా మీ మాటలు తండ్రి మా సమస్యల నుంచి బయటకు వచ్చే మార్గంగా మేము చూసినప్పుడు తండ్రి ఖచ్చితంగా ప్రతి ఒక్క మాటను పాటించేవా సమస్యల వలయంలో నుంచి బయటకు వచ్చి తండ్రి దేవా మీకు ఉపయోగపడే పాత్రగా మార్చబడగలం పరిశుద్ధాత్మ దేవా. గురించవలసింది మరొకసారి తండ్రి విధంగా కూడుకుందేవా మీ యొక్క నామాన్ని శుద్ధించడానికి పరిశ్రమించిన అవకాశాన్ని బట్టి దేవా మీరు కూడా చేర్చుకుంటున్నాం తండ్రి దేవా. ఎవరెవరు రావాలి మీరు ఆశించారు నిర్ణయించారు తండ్రి దేవా. మీరు నిర్ణయించిన ప్రతి ఒక్కరు రాగే విధంగా తండ్రి కలిసి మీ యొక్క నామాన్ని శుద్ధించే విధంగా పరిశుద్ధాత్మ దేవా దేవా మీ స్మృతులు తీరువారా తండ్రి ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోవస్తుందిగా ఏ స్పష్టం నిలిచిన తండ్రి ఆమె ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను ఎలా బ్రతకగలను నీ తోడు నీరా లేకుండా, నీ తోడు నీరా లేకుండా. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను ఎలా బ్రతకగలను నీ తోడు నీరా లేకుండా, నీ తోడు నీరా లేకుండా. శాశ్వత ప్రేమతో ప్రేమించావు, ఉన్నతంగా పాడి రక్షించావు. శాశ్వత ప్రేమతో ప్రేమించావు, ఉన్నతంగా పాడి రక్షించావు. విడువక ఎడబాయక తోడున్నావు, సర్వకాలము నాతో ఉన్నావు. విడువక ఎడబాయక తోడున్నావు, సర్వకాలము నాతో ఉన్నావు. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడిచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను ఎలా బ్రతకగలను నీ తోడు నీరా లేకుండా, నీ తోడు నీరా లేకుండా. శ్రమలలో నన్ను ఏడుకోలేదు, దుఃఖములో నన్ను ఓదార్చావు. శ్రమలలో నన్ను ఏడుకోలేదు, దుఃఖములో నన్ను ఓదార్చావు. మేలులతో
రక్షించావు మా కొరకు నీ ప్రాణమిచ్చావు పాపిని ఎంతో ప్రేమించావు మా కొరకు నీ ప్రాణమిచ్చావు రక్తము చిందించి మోచించావు నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు రక్తము చిందించి మోచించావు నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమ వివరించలేనిది నీ ప్రేమ మరచిపోలేనిది నీ ప్రేమ విడచిపోలేనిది ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా ఎలా నడవగలను ఎలా బతుకగలను నీ తోడు నీడా లేకుండా నీ తోడు నీడా లేకుండా నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమ వివరించలేనిది నీ ప్రేమ మరచిపోలేనిది నీ ప్రేమ విడచిపోలేనిది నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమ మరచిపోలేనిది నీ ప్రేమ విడచిపోలేనిది నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమ వివరించలేనిది నీ ప్రేమ మరచిపోలేనిది నీ ప్రేమ విడచిపోలేనిది నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమ వివరించలేనిది నీ ప్రేమ మరచిపోలేనిది నీ ప్రేమ విడచిపోలేనిది. హల్లెలూయా. తండ్రి ఒక పాట నీ కృపను గురించి నీ పాడేదా నీ ప్రేమను గురించి ప్రజలు నీ కృపను గూర్చి నే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించరా నీ కృపను గూర్చి నే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించరా నిత్యము నే పాడేదా నా ప్రభుని కొనియాడేదా నిత్యము నే పాడేదా ప్రభుని కొనియాడేదా మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా
నీ కృపను గూర్చి నే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. హల్లెలూయా. 139వ పాట కంటికి రెప్పలా కాపాడే పరమ తండ్రివి. కంటికి రెప్పల కాపాడే పరమ తండ్రివి నీవు, ఒంటరిగాను ఏనాడు విడుచువాడవు కావు. కంటికి రెప్పల కాపాడే పరమ తండ్రివి నీవు, ఒంటరిగాను ఏనాడు విడుచువాడవు కావు. రక్షగా నా యేసయ్యా, రక్షగా నా యేసయ్యా, కంటికి రెప్పల కాపాడే పరమ తండ్రివి నీవు, ఒంటరిగాను ఏనాడు విడుచువాడవు కావు. ఆకాశమునకు ఎక్కిన అక్కడ నీవు ఉన్నావు, సాగర జలముల మధ్యన ఉన్నానేనని అన్నావు. ఆకాశమునకు ఎక్కిన అక్కడ నీవు ఉన్నావు, సాగర జలముల మధ్యన ఉన్నానేనని అన్నావు. నా చుట్టూ కోటగా ఉండి భద్రపరచుచున్నావు, సమీపమగు ఆపదకు అడ్డు నిలుచుచున్నావు. నా చుట్టూ కోటగా ఉండి భద్రపరచుచున్నావు, సమీపమగు ఆపదకు అడ్డు నిలుచుచున్నావు. రక్షగా నా యేసయ్యా, రక్షగా నా యేసయ్యా, కంటికి రెప్పల కాపాడే పరమ తండ్రివి నీవు, ఒంటరిగాను ఏనాడు విడుచువాడవు కావు. దిగువజాను మేలుతో హృదయము నింపుచున్నావు, చీకటి దారిన కాంతితో ధైర్యము పెంచుచున్నావు. దిగువజామున మేలుతో హృదయము నింపుచున్నావు, చీకటి దారిన కాంతితో ధైర్యము పెంచుచున్నావు. నా ముందు వెనుక నీవే ఆవరించుచున్నావు, సహాయమందించుటలో శ్రద్ధ చూపుచున్నావు. మా ముందు వెనుక ఆయనే, మా ముందు వెనుక నీవే ఆవరించుచున్నావు, సహాయమందించుటలో శ్రద్ధ చూపుచున్నావు. రక్షగా నా యేసయ్యా, రక్షగా నా యేసయ్యా, కంటికి రెప్పల కాపాడే పరమ తండ్రివి నీవు, ఒంటరిగాను ఏనాడు విడుచువాడవు కావు. కంటికి రెప్పల కాపాడే పరమ తండ్రివి నీవు, ఒంటరిగాను ఏనాడు విడుచువాడవు కావు. హల్లెలూయా. 124వ పాట యేసయ్యా నిన్ను చూడాలని ఆశ.
మెస్సయ్యా నేను చేరాలి. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడున్నారు ఈ లోకములో. ఇమ్మానుయేలయ్యా, నా దైవం నీవేగా, ఇమ్మానుయేలయ్యా, నా దైవం నీవేగా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. అంతటా ఉన్నారని అందరూ నా వారని, అందరూ ఉన్నారని అందరూ నా వారని. తలచితిని భ్రమసితిని, తలచితిని భ్రమసితిని, చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. నా ప్రాణము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీవయ్యా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. అంధకారములో అంధకారు నేనైతిని, అంధకారములో అంధకారు నేనైతిని. నిన్ను చూసే నేత్రములు, నిన్ను చూసే నేత్రములు నాకు సగునా నజరేయుడా, నాకు సగునా నజరేయుడా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా భాష నీవయ్యా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడురారు ఈ లోకములో. ఇమ్మానుయేలయ్యా, నా దైవం నీవేగా, ఇమ్మానుయేలయ్యా, నా దైవం నీవేగా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని
హల్లెలూయా. ఆఖరి పాట పాడుకుందాం. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాను. ఆఖరి పాట పూర్ణాత్మతో అందరికి వచ్చిన పాటే కదా. వచ్చిన పాటనా కొత్త పాట ఏమన్నాను? అందరికి వచ్చిన పాటే. పోనీ ఏమన్నా వేరే భాషలో ఉన్న పాటన్నా కదా. తెలుగు పాటే అంటే ఈజీ, అందరికి నోరు తిరగచ్చు కదా. పాట రాని వాళ్ళు కూడా రెండోసారి పాడచ్చు. ఎంత గట్టిగా పాడచ్చు? ఎంత గట్టిగా పాడచ్చు అంటే పక్కింటి వాళ్ళ మీద గొడవ పడతామా? అప్పుడు ఏ గొంతు వస్తుంది? ఏసయ్యా అంటామా? అంటామా? ఎంత కుదిరితే అంత గట్టిగా అరుస్తారు. మన కోపం వస్తే కదా, ఎంత కుదిరితే అంత గట్టిగా. మరి దేవుని సందుకు వచ్చినప్పుడు ఏదో పాడుతున్నారులే, వాళ్ళు పాడుతున్నారు కదా మైకుల్లో, మా గొంతే వినిపిస్తుంది అనుకుంటున్నారేమో కదా. అందరం పాడదాం, అందరం కలిసి ఏకాత్మతో ఉత్సాహంగా. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడం అనేది అదొక ఆధిక్యత, ధన్యత, హోదా. ఈ దినం చూడలేని వారు ఎంతమంది ఉన్నారు? దేవుడు మనకు సమయం ఇచ్చారంటే ఎంత గొప్ప కృప అండి. ఈ సమయం ఊరికనే పోకూడదు. ఎంత దూరం వచ్చాము, కాకినాడ నుంచి వచ్చారంటే ఊరికనే వచ్చాము, దేవుణ్ణి పొందుకుందామనే ఉద్దేశంతో, ఆశతో వచ్చాం. కాబట్టి అందరం కలిసి ఆనందంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆఖరి పాట బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు. మనం ఇంకో గొంతు ఉందే, అది వాడదాం. ఇంకో గొంతు ఉంది మనందరిలో ఉంటుంది, ఇంకో గొంతు. ఆ గొంతుతో దేవుణ్ణి ఆరాధిద్దాం. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడగవయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. నా కోసం
చూపించుకుంటున్నాం తండ్రి. నిస్సంది తండ్రి, అత్యంత ప్రాముఖ్యమైన ప్రాధాన్యమైన తండ్రి దేవా, మా జీవితాల్లో తండ్రి అత్యంత ముఖ్యమైన నిస్సంది తండ్రి. నిస్సంది లేనిదే తండ్రి దేవా, ఏ విధంగా తండ్రి ప్రాణం లేని శరీరం ఏ విధంగా ఉంటుంది తండ్రి, అది అటువంటి జీవితం మా తండ్రి. మా జీవితాలు ఏంటంటే తండ్రి దేవా, ప్రాణం లేని శరీరం వలే తండ్రి మా జీవితాలు తండ్రి దేవా, ఎందుకు పనికిరాని విధంగా మా జీవితాలు మారిపోతాయి తండ్రి. ధనం ఉండొచ్చు తండ్రి, మనుషులు ఉండొచ్చు దేవా, ఆరోగ్యం ఉండొచ్చు తండ్రి, కానీ దేవా నువ్వు లేనట్లేదు దేవా, ఆనందం ఉండదు తండ్రి, నువ్వు లేనట్లేదు తండ్రి, తృప్తి ఉండదు తండ్రి. చెప్పుకోకలే దేవా, నువ్వు మాకు ఇచ్చేది ఆనందాన్ని, తృప్తిని, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ధనం లోకంలో సంపాదిస్తుంది, మనుషుల లోకంలో సంపాదిస్తుంది, ఆరోగ్యం దేవా లోకంలో పొందుకోవచ్చు తండ్రి, కానీ దేవా పొందుకోలేదు తండ్రి ఆనందాన్ని, తృప్తిని తండ్రి. అది ఖచ్చితంగా మీరు ఇవ్వగలరు పరిశుద్ధాత్మ దేవా. ఏ బాధ, ఏ కంగారు, ఏ భయం లేని జీవితాన్ని తండ్రి, రక్షణతో సంరక్షణతో కూడిన ఆ గొప్ప జీవితాన్ని మేము మాకు ఇవ్వటానికి సిద్ధంగా పరిశుద్ధాత్మ దేవా మీరు వస్తుంది. ఇప్పుడు పాడతాదండి పాదాలు మయపరచు తండ్రి. బిడ్డ దేవా చాలా దూరం నుంచి తండ్రి, కాకినాడ నుంచి తండ్రి బిడ్డ దేవా, ఆటోలు మేతండి, బళ్ళు మేతండి దేవా, బస్సులో తండ్రి రకరకాలుగా బిడ్డలు వచ్చారు తండ్రి. వీళ్ళందరినీ చిన్న పెట్టుకుంటున్నాం తండ్రి. ఇక్కడ దాకా రావటం వల్ల తండ్రి బిడ్డలు దేవా, బిడ్డలకి ఏమొస్తుంది కాదు తండ్రి, బిడ్డకు వచ్చే దేవా నీ దీవెన తండ్రి, నీ మాట బిడ్డల జీవితంలో నువ్వు స్థిరపరుస్తావు తండ్రి దేవా. బిడ్డలు నా దూరం నుంచి వచ్చి తండ్రి మీకు నమస్కరిస్తాం కదా పరుస్తున్నప్పుడు తండ్రి, మీ దగ్గర అనేక బిడ్డలు దేవా ఇక్కడ తండ్రి దేవా, బిడ్డలు వచ్చేప్పుడు తండ్రి ప్రతి ఒక్క బిడ్డల నుంచి తండ్రి వాక్యం అనే ఈ విత్తనాన్ని విత్తుతున్న పరిశుద్ధాత్మ దేవా, మీరు దేవా మీరు సూచాలు మెరుగుపరుస్తుంది. నాతో ప్రతి ఒక్క బిడ్డ మాట్లాడుతుంది దేవా, విత్తబడుతున్న విత్తనం తండ్రి నిరంతరంగా ఫలింపచ్చే వస్తుంది పరిశుద్ధాత్మ దేవా. ఏ స్పృశన వేసిన తండ్రి ఆమె మనం దీవించబడాలి అనే ఆశ లేని వ్యక్తి ప్రపంచంలో కదా. నేను చెప్పాను దీవెన అంటే ఏంటి, దీవెన అంటే ఏంటి. మనం దీవెనకి నీ కష్టార్జితానికి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ నీకు అర్థం కావాలంటే ఎలాంటిదంటే, వారమంతా కష్టపడ్డావు లేదా నెలంతా కష్టపడ్డావు, ఒక 20,000 ఇంటికి వచ్చింది, ఆనందమే బాధ లేదు. కానీ ఏ కష్టపడకుండా
ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంట్లో ₹1,00,000 ఎవరు తెచ్చిచ్చారు? ఆనందం డిఫరెన్స్ ఉందా? అర్థం కాదు. వారం నెలంతా కష్టపడితే 20,000 వచ్చింది. ఇంటికి వచ్చి మీ ఓనర్ డబ్బులు ఇచ్చాడు, చాలా బాగుంది. అదే నువ్వు ఏ కష్టపడని తెలియకుండా మీ ఓనర్ వచ్చి ₹1,00,000 ఇచ్చాడు, తిరిగి తీసుకోమా అని ఏమంటారు? 2,000 ఉంటాయా? ఎందుకు? ₹20,000 కష్టపడ్డా నీకు తెలుసు, అది ప్లాన్ చేసుకుంటే నీకు తెలుసు. కానీ ₹1,00,000 అనేది ఊహించది, నువ్వు కష్టపడండి. దీవెనంటే నువ్వు దేనికైతే అర్హుడు కాదు. దీవెనంటే నువ్వు కష్టపడడానికి ప్రతిఫలం కాదు. దీవెనంటే ఆయన నీకు ఉచితంగా ఇచ్చే బహుమానం. దీవెనంటే ఆ బహుమానం గిఫ్ట్ పొందుకున్నప్పుడు ఆనందం వర్ణాతీతం. 100% ప్రతి ఒక్కరిని దీవించటానికి ఏర్పరచుకుని మనల్ని పిలిచింది. మనం శపించబట్టడానికో, కొట్టడానికో, తిట్టడానికో, రూల్స్ చెప్పి మనం ఏడిపించడానికి కాదండి. 100% దీవించటానికి, దీవించడానికి పిలిచిన ఆయన. మరి దీవించడానికి పిలిచిన తర్వాత మరి చర్చికి వచ్చిన దగ్గర నుంచి ఏమో మిగిలిన చర్చి నా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఏమో అదో కాల్స్తుంటారు. అందరూ ఆయన గురువులు చూస్తుంటారు. నిజమే. ఎందుకు కాల్సింది? ఎందుకు? ఎప్పుడైనా పొరుగు బంధువులు పాల్గొవాలి అనుకుందాం, మంచి ఫస్ట్ ర్యాంక్ రావాలంటే పొరుగు బంధువులు నెంబర్ 1 రావాలి. వెళ్ళి కోచ్ దగ్గరికి వెళ్ళావు. ఆ కోచ్ ఏమంటాడు? నువ్వు పొద్దున్న 10ంటికి రా, బాగా తిని బాగా 10 రమ్మంటాడా? ఏమంటాడు? పొద్దున్నే ఏమి తినకుండా నేను చెప్పిన తినాలి, 5ంటికల్లా లేసి వచ్చేయాలి. తర్వాత రోజంతా నేను చెప్పిన తినాలి, కూర్చోవాలి, నుంచో కొత్త కూడా నేను చెప్తాను. ఆ బాధపడుతుంది వినటానికి కదా. ఏ వ్యక్తి అయితే ఎవరైతే పరుగుమందు పాల్గొనడం గురించి కోచ్కి వెళ్ళాడు, ఆ కోచ్ ఖచ్చితంగా కాల్స్తుంటాడు. ఇలా పరిగెట్టాలి, ఇలా నుంచోవాలి, ఆయాసం వచ్చేస్తుంటాడు. పరిగెట్టినప్పుడు చూడండి, ఎప్పుడన్నా ప్రాక్టీస్ అప్పుడు కొద్దిసేపు పరిగెట్టలే అంటాడు, జావగారి పని అయినాగా పరిగెట్టమంటాడు. పరిగెట్టలేని అంటాడు, అక్కడి నుంచి పరిగెట్టమంటాడు. ఎంతో బాధ ఉంటుంది. రోజంతా తిట్టుకోవచ్చు కోచ్ని, కానీ నెగ్గాలంటే ఖచ్చితంగా కోచ్ వినాల్సిందే కదా. వినకపోతే నష్టం ఎవరికి? పాల్గొనేవాడుగా కోచ్గా గొడవలు కోచింగ్ ఇస్తాడు. నీకు గొడవలు ఎక్కుతారు, ఊడిపోయేవాడు వాళ్ళు తిరుగుతారు. ఇక్కడ అంతే. ఖచ్చితంగా దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క పని, దేవుని యొక్క దీవెన పొందుకోవడం కష్టమే. ఈరోజు చూసుకుందాం మనం అసలు దేవుని యొక్క దీవెన పొందుకోవటం అనేది ఎందుకు కష్టం అవుతుంది, ఎందుకు అసలు ఆయన ఏ విధంగా దేవుని యొక్క దీవెన పొందుకునే అవకాశం ఉంది ఈరోజు చూసుకుందాం. ఇప్పుడు రాసిన పత్రిక 11వ నాకు తెలిసిన రిఫరెన్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అనేది దీనికంట నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నిరీక్షించటం అంటే ఎదురు చూడటం. దేని ఎదురు చూడాలి? ఏదైతే నీ కంటికి కనిపించదో దాని ద్వారా ఎదురు చూడాలంట. ఇక్కడ అసలైన క్రైస్తవ్యం లేకపోతే కనుక దేవుని యొక్క దీవెన పొందుకునే ఆ ప్రక్రియ ఇదే వాక్యం మొత్తం దాచిపడి ఉంది. విశ్వాసం లేకుండా విశ్వాసం అయ్యే అవకాశం లేదు. నీకు విశ్వాసం లేకపోతే దేవుడు దీవించు, అందరూ తెలిసిందే, కొత్త ఏం కాదండి. విశ్వాసులుగా పిలువబడే మనం విశ్వాసం లేకుండా దేవుడి యొక్క దీవెన పొందే అవకాశం లేదు. ఈ విశ్వాసం ఏంటి? విశ్వాసం అంటే ఏంటంటే కంటికి కనిపించింది నీకు దొరుకుతుంది అని నిరీక్షించడం. ఇక్కడ అసలైన మాట చెప్తాను. ఎంతకాలం నిరీక్షించాలి? ఎంతకాలం? మన చేతుల్లో ఉంది కదా. ఎంతకాలం? సంవత్సరం, 6 నెలలు, ఎంతకాలం? ప్రతి ఒక్క క్రైస్తవుడు, నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను, నేను ఒక్కరిద్దరు తక్కువ, ప్రతి ఒక్కరు ఏదో ఒక పొజిషన్లో ఏదో ఒక రోజు ఏదో విధంగా విశ్వాసం కోల్పోతున్నావు. దీవించబడట్లేదు నువ్వు అంటే కారణం ఆయన దీవించక కాదు, ఆయన దీవించలేక కాదు, ఆయన దీవించే అసమర్థుడు కాదు, కానీ ఆయన దీవించేంత వరకు నువ్వు ఆగలేకపోతున్నావు. ఆయన ఎక్కడ చెప్పలా. చర్చకు వచ్చిన ఇన్ని రోజులు దీవిస్తాను ఏమన్నాడు ఆయన? దీవించడం మాత్రం గ్యారంటీ. ఎటువంటి గ్యారంటీ అంటే కనుక సూర్యుడు ఎటు ఉదయిస్తాడు? తూర్పు ఉదయిస్తాడు. యూనివర్సల్ ట్రూత్ అంటే అది జగమైన సత్యం. అదేవిధంగా దేవుడు దీవిస్తాడు కూడా అదే విధంగా జగమైన సత్యం. అది ఖచ్చితంగా దీవిస్తాడు ఆయన. కానీ ఆయన దీవిస్తాడు, కానీ ఎప్పుడు దీవిస్తాడు అంటే కనుక ఆయన నచ్చినప్పుడు అనుకోవచ్చు, మనం ఆయన నచ్చినప్పుడు అనుకోవచ్చు. కానీ ఆయన ఎప్పుడు నచ్చుతాం, ఎలా నచ్చుతాం అంతా చెప్పట్లేదు. ఒకటే చెప్తాడు ఆయన, నిరీక్షించగలిగితే నీ కంటికి కనిపించని
ఆ గొప్ప దీవెన నువ్వు వచ్చేంత వరకు ఆగగలిగితే నీకు మాత్రం ఖచ్చితంగా దీవిస్తాను. ఆయన చూస్తానులే అంటలా, దీవిస్తాను అంటలా. పోనీ ఈ మాటలో ఎక్కడ నువ్వు సరిగ్గా భక్తి చేసి దీవిస్తా అంటున్నాడా? నీ భక్తి మాట ఎత్తలేకన్నా ఏమి చెప్పలా, ఖచ్చితంగా దీవిస్తానుగా నిరీక్షించాలి. నీకు చాలా అర్థం ఉంది. ఆయన రూల్స్ చెప్పట్లే ఇక్కడ. ఏంటి, నువ్వు రోజు చర్చకొస్తే, నువ్వు దర్శమాన్ని వేస్తే, నువ్వు అది చేస్తే దీవిస్తాను చెప్పట్లే. ఒకటే చెప్తున్నాను, నువ్వు వెయిట్ చేయి దీవిస్తాను, నిరీక్షించి దీవిస్తాను అంతే. అంటే దీని అర్థం భక్తి చేయట్లేదని కాదు. దీని అర్థం ఏంటి కనుక నువ్వు ఎంతకాలం నిరీక్షిస్తూ ఉంటావో అంతకాలం నీకు నేర్పించుకుంటాడు. భక్తి చేయాలి నేర్పించి 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 ఒకరోజు దీవిస్తాడు. కానీ ఎప్పుడైతే విసిగిపోయి ఆయన దొరకైపోతావో అప్పుడు చేసిన భక్తి మొత్తం వెళ్తావు. ఖచ్చితంగా దీవిస్తాడు. దీవించట్లేదు, నువ్వు భక్తి చేయలేకపోతున్నావా, పాపంలో ఉన్నావా, నీవు ఏ స్థితిలో ఉన్నా కానీ నన్ను విసర్జించి విడిచిపెట్టాడు. కానీ నీకై నువ్వు విడిచిపెట్టేసుకుంటున్నావు. దేవుడు ఎప్పుడు నుంచి విడిచిపెట్టాడు. నువ్వు ఇంకా వెయిట్ చేయలేక ఆగలేక ఇంకెంతకాలం విసిగిపోయి ఆయన మాటలు వినలేక ఆయన మాటలు పాటించలేక నువ్వు నీ చేయలేక లాక్కుంటావు తప్ప ఆయన మాత్రం ఉద్దేశపూర్వకంగా కావాలని ఎప్పుడూ నీ విడిచిపెట్టాడు. అంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన ఏకైక కుమారుని మన కొరకు పంపించాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు. ఈ మాటకు అర్థం ఎప్పటికీ ఆయన నుంచి విడిచిపెట్టదు. ఎప్పటి వరకు అయితే కనుక నువ్వు ఆయన సన్నిధిలో ఆయన చేపడుతూ వేచి ఉంటావు. ఈ వేచి ఉండే ప్రాసెస్లో నువ్వు ఒక తప్పు చేసినా పాపం చేసినా విడిచిపెట్టడు. కానీ నువ్వు తప్పు చేస్తే కొడతాడు, పాపం చేసి శిక్షిస్తాడు, కానీ విడిచిపెట్టడు. దావీదు తప్పు చేయలేదా? దావీదు ఆయనకి ఏంటి? హృదయానుసారంట. హృదయానుసారం దావీదు పాపాలు చేశాడు. అటువంటి దావీదు విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టలే. కారణం ఏంటి? ఎప్పుడైతే బేషిబాతో పాపం చేసిన తర్వాత దావీదు మహారాజు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి ఒక మాట చెప్తాడని, నువ్వు చేసిన తప్పుకి ఒక కొడుకు ప్రతిగా ఒక ప్రాణానికి ప్రతి నలుగురు కొడుకులు చచ్చిపోతాఅని చెప్పినప్పుడు ఏమన్నాడు దావీదు? అలా ఎందుకు, అలా అంటావా, దేవుడు ఇలా అంటాడా? కథ చెప్పలేమన్నాడు. అవును గాక నీ ఇష్టం అంటే ఏమన్నాడు? అంతగా తప్పు చేశాడు, పాపమే చేశాడు, ఒప్పుకుంటా. అక్కడ దావీదు ఒప్పు, నేను చేసిన పాపమే, ఈ పాపానికి ప్రతిఫలంగా నలుగురు నా కొడుకులు చచ్చిపోతారు, ఒప్పుకుంటాను, కానీ నేను నీ చేయి విడిచిపెట్టాను. అక్కడ దేవుడు వచ్చి ఏమనాలి? నువ్వు పాపం చేసినా కాబట్టి నేను విడిచిపెట్టేసాను అనాలి కదా. అట్లా విడిచిపెట్టా చెప్పట్లా, కానీ నువ్వు చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష విధిస్తాను, శిక్ష గ్యారంటీ. కానీ చెయ్యి మాత్రం వదలను, అది నీ ఇష్టం. వదిలేస్తే నువ్వు వదిలే. దావీదు ఏమన్నాడు? నేను వదలనయ్యా, నేను వదలను, శిక్షిస్తే శిక్షను భరిస్తాను. నలుగురు కొడుకులు చనిపోతే నేను చూస్తూ ఊరుకుంటాను, కానీ నీ చెయ్యి మాత్రం విడిచిపెట్టను. కాబట్టి దావీదు ఏమయ్యాడు? దావీదు ఎంతగా దీవించబడి అందరూ తెలుసు. కారణం దావీదు దీవించబడ్డాడు. మన కలమంది దీవించబడ్డాడు. తప్పులు చేసిన పాపాలు చేసి దావీదు దీవించబడినప్పుడు మనం దీవించబడం. కారణం ఆయన దీవించేంత వరకు ఆగలేక నిరీక్షణ కోల్పోయి ఆయన సన్నిధిలో నుంచి, ఆయన చర్చిలో నుంచి, ఆయన భక్తిలో నుంచి పక్కకి వెళ్తున్నాం అంటే అది కేవలం నిరీక్షించలేక, ఆగలేక. అది ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో దీవిస్తాడు. అది ఆయన ప్రణాళిక అవ్వచ్చు. లేకపోతే కనుక నువ్వు ఎంత భక్తి చేస్తే, ఎంత కరెక్ట్గా చేస్తే అంత దీవిస్తాడు అవ్వచ్చు. అది ఏదైనా మనకు అనవసరం ఇక్కడ. కానీ ఖచ్చితంగా దీవిస్తాడు. ఒక్క మాట తీసుకుని ఈరోజు 100% దీవిస్తాడు. కానీ మనం నిరీక్షించగలిగితే, నువ్వు దీవించేంత నిరీక్షించు, ఆయన ఖచ్చితంగా దీవించిన వదలడు. ఎందుకు దీవిని పొందుకోలేకపోతాము? ఒక ఉదాహరణ చూసుకుందాం. మనం యూదా గురించి చూసుకుందాం. రిఫరెన్స్ యూదాను చూసుకుందాం. యూదా దేవుడిని నమ్మి, యేసుక్రీస్తుని నమ్మి, యేసుక్రీస్తు ఎప్పుడైతే 11 మంది అపోస్తలుని పిలిచినప్పుడు ఆ శిష్యులలో ఒకనొక శిష్యుని చూసి యూదా ఎక్కడ యేసుక్రీస్తు మిగిలిన శిష్యులు పిలిచినప్పుడు వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళు చేసే పనిపాట్లు విడిచిపెట్టి, వాళ్ళ పనులు వదిలేసుకుని, కుటుంబాన్ని పక్కన పెట్టి యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యుడు కదా. అందరితో పాటు మిగిలిన 11 మందితో పాటు వచ్చాడు యూదా. ఆ 11 మంది లాగా యూదా కూడా భక్తి చేశాడు. చేయలేదా? భక్తి చేయకపోతే యేసుక్రీస్తు అవకాశం లేదు. క్రీస్తుతో ఉంటూ, క్రీస్తుని వెంబడించి, క్రీస్తు బయలు నడుచుకోవడం ప్రయత్నిస్తూ, క్రీస్తు ప్రతి ఒక్క బోధని మిగిలిన అందరి శిష్యుల కన్నా యూదాకున్న స్పెషాలిటీ అంటే కనుక యూదా దగ్గర డబ్బులు సంచి ఉండేదంట. అంటే క్రీస్తు సేవకు సంబంధించి ఎవరేమి ఇచ్చినా కానీ యూదాకి ఇచ్చేవాడు. అంటే యూదా దగ్గర ఉండేదంట. అంటే యూదా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు యూదా అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం లేదు. ప్రతిరోజు క్రీస్తుని అంటూ పెట్టుకున్న యూదా ప్రతి 3.5 సంవత్సరాలు యూదా క్రీస్తుని ప్రతిరోజు చూశాడు, దగ్గర చూశాడు, ప్రతి ఒక్క మాట విన్నాడు. దాంతోపాటు యూదా కూడా క్రీస్తుని భక్తి చేశాడు ఖచ్చితంగా. మరి ఎక్కడ కోల్పోయాడు? ఎక్కడ యూదా పాపం పడిపోయాడు?
ఏ విధంగా యూదాని సాతాను పడగొట్టింది? ఒక్కటే, నిరీక్షించలేకపోయాడు. ఇంకెంతకాలం క్రీస్తుతో నడుస్తున్నాను, వెళ్తున్నాను, ఇంకెంతకాలం? ఇదేనా కేవలం వాక్యం చెప్పడం, అందరు రావటం ఇదేనా కారణం? సరిపోదు యూదాకి. అదేదో పొందుకుందాం, ఏదో తెలియదు, ప్రాముఖ్యతలా, ధనమా, ఏం పొందుకోవాలో తెలియదు. కానీ క్రీస్తు ఉన్నప్పుడు అది నచ్చలా యూదాకి, సరిపోదు యూదాకి. కానీ ఆలోచిద్దాం, యూదాతో పాటు ఉన్న మిగిలిన 11 మంది, యూదా తర్వాత యూదా చనిపోయిన ఇంకొక శిష్యుని ఎంచుకున్నారు, 12 మంది అయ్యారు. అయితే ఆ 12 మంది తర్వాత ఏమయ్యారు? తీర్పు దినప్పుడు తీర్పు దిన పైకి వెళ్తాం కదా, అక్కడ 12 మంది పెద్దలంట. ఆలోచిద్దాం, యూదా కోల్పోయింది ఏంటి? లోకపరంగా ఏదో ఇస్తాడు చూశాడు. అస్సలు యూదా పొందుకోవాల్సింది ఏంటి? ఆ 12 మంది పెద్దల్లోకి పెద్దగా ఉండవలసిన యూదా ఎక్కడున్నాడు? ఇప్పుడు నరకంలో పెద్దగా ఉన్నాడు. కారణం మరి ఆ మిగిలిన 11 మంది లాగా భక్తి చేశాడు కదా, వాళ్ళకలాగా అన్ని పనులు చేశాడు. భక్తిని మిగిలిన వాళ్ళలాగా మిగిలిన 11 మంది అపోస్తులు, మామూలు భక్తులు కాదు, మామూలు శిష్యులు కాదు, మామూలు క్రైస్తవులు కాదు, అపోస్తులు, క్రీస్తుతో పాటు క్రీస్తుని చూసి నడిచిన 11 మంది లాగా యోధా భక్తి చేశాడు. కానీ ఆ నిరీక్షణ లేక, ఆగలేక, ఇంకెంత ఆగలేక యోధా దేవుడిని కోల్పోయాడు. మరి మిగిలిన 11 అపోస్తులు, 12 మంది జైన, 12 మంది అపోస్తులు ఏ విధంగా అయితే కనుక తీర్పు దిన రోజు 12 మంది పెద్దలుగా కూర్చుంటారంట. అంత గొప్ప స్థితిని కోల్పోయిన యోధా నరకంలో ఉన్నాడు. ఈ రోజు మనం కూడా దేవుడు మనం దీవించటానికి పిలిచాడు. దేవుడితో పాటు నడుస్తున్నాం. కానీ ఒక్క రోజు విసిగిపోయి ఇంకెంతకాలం, ఇంతేనా, ఈ కష్టం ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ ఇబ్బంది ఏంటి, నలుగులాట ఏంటి? ఎప్పుడైతే ఆ బాధను బట్టి, ఇబ్బందిని బట్టి నువ్వు వెనుకడుగు వేస్తే, ఆ బాధ ఇబ్బంది హృదయంలోకి వెళ్తుందో, ఆ బాధ ఇబ్బంది ద్వారా నువ్వు పరచబడతావో, అప్పుడు వస్తుంది సాతాను దగ్గరికి. వచ్చే సాధ ఒక్కటే, ఇది నిజమా, తెలిస్తే అంటావా దేవుడు? సాధన చెప్పేది ఒక్కటే మాట సుమా, మన మనసులో వచ్చేది ఒక్కటే, తీరిస్తా అంటావా కదా? మనకు వచ్చే అనుభవం అదే కదా. చర్చికి వస్తున్నాము, చర్చి ఒక వ్యక్తి లేదా దేవుడితో ఎందుకు వస్తాడు? ఒక్కటే, ఇది చేస్తా అంటావా దేవుడు, ఇది చేస్తా అంటావా? ఒక్క మాట చాలు దేవుడు దొరికిపోతాం. మాట ఎప్పుడు అనగలుగుతాను? ఎప్పుడైతే కనుక నీ నిరీక్షణ, నీ యొక్క ఓపిక తగ్గిపోతున్నప్పుడు ఆ పోదు చెంటుంది. ఇంత కష్టపడుతున్నా చర్చికెత్తను, మరి వాళ్ళకైందిగా. సగం చెప్పేది ఏంటి? పక్కన సాక్ష్యం చెప్తుంటారు, ఏమని? కాలు నొప్పి, నీ కాలు నొప్పిగా నొప్పుకుంటున్నావు, పక్కన సాక్షి చెప్తారు, నా కాలు నొప్పి తగ్గించాడు. నీకేమనిపిస్తుంది? చెప్పు, నిజంగా చెప్పండి, ఏమనిపిస్తుంది? చర్చికి ఎప్పుడన్నా వస్తుంది, నాకు భక్తి చేస్తుంది ఏంటి? చూస్తే కాలు నొప్పి తగ్గించి నాకు తగ్గి చూస్తావా కదా అనిపిస్తుందా? అనకండి, అందరూ ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. అంటే ఏంటి? ఎప్పుడే అది అనేది ఎవరో సాతాను చెప్తుంది నీకు, వాళ్ళకి తగ్గించి నీకు తగ్గించట్లా, వాళ్ళకి ఇచ్చే నీకు తగ్గిపట్లా. అంటే నువ్వు ఇష్టం దేవుడికి మొదటి స్టెప్ మొదటి, తర్వాత ఇంకా పెరిగినప్పుడు ఏమనిపిస్తుంది? అందరికీ జరుగుతుంది, నీకు మాత్రం జరగట్లా. నెక్స్ట్ ఏమనిపిస్తుంది? అంతే అంటారు, అందరూ అంతే అంటారు, దేవుడు మాత్రం చేస్తా అంటావా? అంతే. ఎప్పుడు సాతాను వచ్చి ఇదో చెప్పదు, ఎందుకంటే సాతాను తెలుసు చేస్తాడని. సాతానికి నీకన్నా బాగా తెలుసు దేవుడు ఏం చేయగలడు. కాబట్టి సాతాను ఎప్పుడు అబద్ధం చెప్పదు. సాతాను చెప్పేది జరుగుతుందా అంటే అంత అనుమానం ఇస్తుంది అంతే. ఆదాముతో అబద్ధం చెప్పిందా? అబద్ధమే చెప్పలా, ఒక్క అనుమానం, ఇది జరుగుతుందంటావా, ఇది నిజమా, జరుగుతుందంటావా, అంతే. అంతకన్నా మనల్ని ఏ కొట్టక్కల తిట్టక్కల చేసి బయట లాగేక్కల. ఒకటే అపోవాలు చెప్పింది ఒకటే, దేవుడు నీకు సాయం చేయగలంటావా? ఇంతకాలం ఎదురు చూస్తున్నావు కదా, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నావు కదా, ఇంతకాలం నువ్వు ఎదురు చూసే బదులు నువ్వు ఆ పని చేస్తే బాగుండు కదా, ఇక్కడికి వెళ్తే బాగుండు కదా. సాతాను చెప్పేది దేవుడి నుంచి దూరం చేసేది చాలా ఈజీగా దూరం చేస్తుంది. కారణం నీ నిరీక్షణ. నువ్వు దేవుడితో గడుపుతున్నటువంటి ఆ సమయంలో నువ్వు దేవుడు ఒక్కడి మర్చిపోతున్నావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, నిన్ను ప్రేమించే నీ దేవుడి దగ్గర పాపాన్ని ధరించాడు, పాపిని ప్రేమించాడు. నువ్వు పాపంలో ఉన్నా కానీ ప్రేమిస్తాడు. నీ చెయ్య మాత్రం విడిచిపెట్టాడు. ఖచ్చితంగా రాసి తీసుకుంటే నీ చెయ్యమని విడిచిపెట్టాడు. ఎప్పటి వరకు నువ్వు ఆయన చెయ్యి విడిచిపెట్టావు. సాతాను కాబట్టి సాతాను వచ్చి మనల్ని ఆయన చెయ్యి విడిచిపెట్టే విధంగా చేస్తుంది. పాపం చేయించి సాతాను దగ్గర పాపం చేసి దేవుడు నీతో ఉంటాడు. ఏం చేస్తే విడిచిపెడతా, ఏం చేపిస్తుంది? నువ్వు నీ ఇష్టపూర్వకంగా దేవుడి చెయ్యి విడిచిపెట్టే విధంగా చేస్తుంది. అంటే అనుమానాన్ని ఇస్తుంది. నీ హృదయంలో అనుమానం ఇంజెక్షన్ ఇస్తుంది. అంతే.
అంతకన్నా నువ్వు పాపం చేసి విడిచిపెట్టే దేవుడు. పాపం చేస్తే తిడతాడు, కొడతాడు, ఆయన దగ్గర ఉంచుకుంటాడు. కానీ నీకే నువ్వు దూరం అయితే తప్ప ఆయన నీకు దూరం అవ్వడు. ఎలా ఖచ్చితంగా చెప్పగలను? నీ కొడుకే ఉన్నాడు అనుకుందాం, నీ కొడుకు మర్డర్ వచ్చి అనుకుందాం, నువ్వు తీసుకెళ్ళి పోలీసు అప్పచెప్తావా? అంత గొప్పగా ఉన్నారా? నీ కొడుకు మర్డర్ చేసినట్టు పాస్టర్ పోలీసు అని చెప్పి తీసుకు చెప్తారు ఎవరన్నా? మర్డర్ చేసి దాచిపెట్టేస్తాం. ఎందుకు? ప్రేమ కాబట్టి కదా. కొడుకు ఎప్పుడు వదిలేస్తాం? ఆడు పారిపోయి వదిలేస్తాం, అంతే కదా. ఆడు పారిపోయినంత వరకు ఆడి ఒంట్లో బాగోకపోయినా, ఆడి మంచం మీద ఉన్నా, ఆడి మటన్లు వేసిన జాగ్రత్తగా కాపుకాస్తాం. మరి నువ్వు లోకపరంగా నీ కొడుకంటే ఎంత ప్రేమే నీకు, మరి నీ తండ్రికి ప్రేమ ఉండదా? నీ తండ్రికి తప్పు చేయడానికి వేసిన బయటికి చూడాయన, కానీ నువ్వు వెళ్ళిపోతావు బయటికి. నువ్వు ఇష్ట ప్రకారం ఆయన నాకు చేయడేమో, నన్ను దీవించడేమో, నేను అంతేనే, నా బతుకు అంతేనేమో నువ్వు అనుకుంటున్నావు. ఆయన అట్లా ఆయన ఖచ్చితంగా దీవిస్తాను. నువ్వు తప్పులు ఉన్నావా, పాపంలో ఉన్నావా, నీ పాపానికి నేను ప్రాయశ్చిత్తం ఏం చేస్తాను. నువ్వు ఏం చేస్తే, ఎలా శిక్షిస్తే నువ్వు సరి అవుతావు నేను చూసుకుని నీకెందుకు, కానీ దీవిస్తాను గ్యారెంటీ. కానీ ఎప్పుడైతే నీకై నువ్వు యూదా చేసి తప్పదే, యూదా 3 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటు తిరిగాడు. ఆ ప్రాధాన్యత యూదాకి చాలా నచ్చింది. ఎందుకంటే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా 10 మంది 30 మంది 50 మంది కాదండి, వేల మంది వచ్చేవాళ్ళంట. ఎక్కడ క్రీస్తు వెళ్ళినా కానీ ఆయనకి ఎంతో ప్రాధాన్యతగా 42 కాయలు చేశాడు. ఆయన ముట్టుకుంటే ఇద్దరు చనిపోయి లెగిశారట. గొప్ప కాయలు చేసేవాడు. క్రీస్తుతో పాటు ఉన్న యూదాకి క్రీస్తు శిష్యుడిగా మంచి మొదటి దక్కింది, చాలా బాగుందంట. కానీ అది నచ్చట్లా ఇంకా యూదాకి. ఇంకా ఏదో కావాలి, అది కూడా తొందరగా కావాలి. తొందరగా కాదండి. యూదాకి దేవుడు దిగలేకపోయాడు. యూదాలో ఉన్నటువంటి ఆ తొందరపడతాను, యూదా ఉన్నటువంటి ఆ మనసు మారలేదు కాబట్టి ఇంకా ఎన్నో కారణం ఉండొచ్చు. కానీ యూదాకి దేవుడు వెంటనే ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ యూదా ఆగుంటే ఖచ్చితంగా ఇచ్చేవాడు. ఎందుకు? యూదా ఎప్పుడైతే కనుక క్రీస్తుని పట్టించే ముందు కూడా చెప్తున్నాడు, యూదా హెచ్చరిస్తున్నాడు కదా. క్రీస్తుని పట్టించే క్షణంలో యూదా హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త యూదా, వద్దు. మనిషి కుమారుడు పట్టించబడటం అనేది అది జరగవలసిందే. కానీ ఎవరి ద్వారా జరుగుతుందో వాళ్ళకి శ్రమ. ఖచ్చితంగా యూదా హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించినా కానీ యూదా అర్థం చేసుకోవట్లేదు. అంటే కనుక యూదా అప్పచెప్పుతున్నా కానీ యూదా దేవుడు ప్రేమిస్తున్నాడు. అప్పచెప్పుతున్న యూదాను ప్రేమిస్తున్నాడు, కానీ బాధపడుతున్నాడు. నాచి విడిచిపెట్టదు యూదా. ఈరోజు మనతో చెప్తున్నది, మన పాపలు కాబట్టి కాదు, మనం ఆయన ఇష్టపూర్వకంగా ఆయన చేయడని చెప్పి ఆయన అపనమ్మకంతో విడిచిపెట్టేస్తాం. మన దీవెన మనం పొందుకోలేకపోతున్నాం కనుక విశ్వాసులంగా పిలువబడుతున్నాం. మనం విశ్వాసాన్ని కోల్పోతున్నాం. సరైన సమయంలో చాలా కాలం భక్తి చేస్తాం, సంవత్సరం 2 ఏళ్ళు 10 ఏళ్ళు చాలా కాలం భక్తి చేస్తాం, చాలా కాలం ఆగాం. ఆయన దీవిస్తాడు, నా పిల్లల జీవితం కడతాడు, నా ఉద్యోగం ఇస్తాడు, ఎన్నో ఆసక్తి ఎంతో ఎదురు చూస్తాం. ఆయన దీవించే సమయం వచ్చేటప్పటికి విసుగుతూ పక్కన వెళ్ళిపోతుంది. దీవించే సమయం వచ్చింది, నీ నిరీక్షణకి ప్రతిఫలం వచ్చే సమయం వచ్చింది. దీవిస్తా అని చెప్పాను, దిగి వచ్చాడు, కానీ విసుగు పక్కన వెళ్ళిపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఆయనకి 80% టైం ఫ్యాక్టర్ లేదండి. ఖచ్చితంగా దీవిస్తాడు అనుకుంటారు కొంతమంది. ఎంత టైం అయిపోయింది కదండి, ఇంకెంతకాలం, ఈ 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత దీవిస్తే మాత్రం పోయిందేమని అనుకోకండి. ఎప్పుడు అవుతుంది. ఎందుకంటే కనుక ఆయన దిగి వచ్చి దీవిస్తే నువ్వు పడ్డ 10 ఏళ్ళ కష్టం మర్చిపోతావు. ఆ కష్టం పడినట్టే గుర్తుండవు. అలా దీవించ, అలా మరిపింప చేయగలడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఖచ్చితంగా మాట రాసుకోండి, నువ్వుగా ఆయన విడిచిపెట్టేంత వరకు ఆయన విడిచిపెట్టాడు. కానీ మనం ఆయన ఎందుకు విడిచిపెట్టేస్తాడు? ఆ అపనమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ నమ్మకాన్ని చివరి వరకు నువ్వు కాపాడుకోగలిగితే, చివరి వరకు, టిల్ ద ఎండ్, చివరి వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకుంటే కనుక ఆయన నిన్ను దీవించడానికి సిద్ధమున్నాడు. ఉదాహరణ చూసుకుందాం మనం షూనేమియా గురించి. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైను సైన్యాధిపతితోనైను నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞేయగా, వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురమున్నాను. చాలా ఇక్కడ షూనేమిరాల గురించి మనం చెప్పుకుంటే కనుక, ఇక షూనేమిరాలు ఏ విధంగా దేవుడి దీవెన పొందుకుందో చూసుకున్నాం. కానీ దీనికన్నా నెక్స్ట్ ఇంకో మాట ఉంది. ఎప్పుడైతే షూనేమిరాలు కుమారుడు పుట్టాడు, చాలా బాగుంది. ఆ తర్వాత కుమారుడు చనిపోతాడు. అంటే దేవుడు ఇచ్చిన దీవెని కోల్పోయేసింది. దేవుడికి దీవెన పొందుకోవటమే కష్టం. పొందుకున్న
అత్యంత విలువైన దేవుని యొక్క దీవెన ఇప్పుడు కోల్పోయే సమయం వచ్చింది. కుమారుడు చనిపోయాడంట. అసలు కుమారుడు పుట్టక ముందు, కుమారుడు లేనప్పుడు ఆ ఎలీషా గారికి వచ్చినటువంటి మాట ఏంటి? ఈ గాయ చెప్తుంది ఏంటి? ఈమెకి భర్త ముసలివాడు కాబట్టి ఇంకా బిడ్డలు పుట్టే అవకాశం లేదు, ఇంకా గొడ్రాలే మిగిలిపోతుంది అని విన్నాడు. ఇప్పుడు కుమారుడు పుట్టిన 10 సంవత్సరాలు అయిపోయింది. అన్ని కష్టాలు, ఇబ్బందులు అన్నీ పోయినాయి. ఇప్పుడు కుమారుడు ఎదిగొచ్చే సమయం వచ్చింది. ఇప్పుడు కుమారుడు చనిపోయాడు. మళ్ళా బిడ్డలు పుట్టే అవకాశం ఉందా? మళ్ళా తిరిగి అంటే చూడండి, ఎప్పుడైనా చూడండి, మనకి ఏమీ లేకపోతే పర్లేదు, ఉండిపోతే కదా, ఉండిపోయింది అనుకోండి, మనకి ఏమి లేక పొరలు వెళ్తున్నాం, ఏం ఇబ్బంది లేదు. అలా కాదు, బండి ఉంది, పిల్లలకు బాగా అర్థం అవుతుంది. బండి ఉంది, బండి లేక సైకిల్ వేసుకుని బాధ ఉందా? ఏమి లేదు. బండి ఉండి బండి పోయి సైకిల్ ఎక్కితే ఎలా ఉంటుంది? ఎంత నామోషం ఉంటుందో, అందరు బండి మీద ఎలా చూస్తుంటారు, ఎంత బాధ ఉంటుందో. శివుని వచ్చి బాధ లేదు. ఇప్పుడు బిడ్డలు లేరు, అందరు చాలా మంది లేరు, పర్లా. ఇప్పుడు ఏంటి? బిడ్డ ఉండి 10 ఏళ్ళు వచ్చి బిడ్డ మీద ఆశలు పెట్టుకుని ఈ బిడ్డతోనే నా జీవితం అనుకున్న తర్వాత ఇప్పుడు బిడ్డ చనిపోతే ఎంత బాధ, చాలా బాధ. ఫస్ట్ బాధ ఎవరిపై వస్తుంది? అడిగేనా? అడగకుండా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుని తీసేసుకున్నాడు. దేవుని యొక్క దీవెన పొందుకున్న తర్వాత, ఆ దీవెన వెనక తీయబడిన తర్వాత చాలా మందికి దేవుని మీద కోపం వచ్చి విడిచిపెడుతుంది. అనేక మంది అశ్విని వాళ్ళకి అదే సమస్య వచ్చింది. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. అతడు వాడిని ఎత్తుకొని తల్లి ఎద్దుకు తీసుకుని పోమని పనివారిలో ఒకని చెప్పగా, వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి ఎద్దుకు తీసుకుని పోయాడు. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయింది. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా ఎద్దుకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోదు అని అడుగగా ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిస్తేనే గాని నిమ్మళముగా తోలవద్దనెను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొంటకై పరుగును పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపాను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. సరే, ఏమంటుంది ఇక్కడ? ఇక్కడి నుంచి ముందు మనం వెనకాల నుంచి వెళ్దాం. ముందు ఏమంటాడు ఇక్కడ? ఎప్పుడైతే శూన్యమేరాలకి కుమారుడు చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఏం చేసింది? ఏం చేయాలి? మనకి ఏకైక కుమారుడు లేకలేక పుట్టాడు, ఆశలన్నీ అక్కడ కొడుకుపోయి ఉన్నాయి, ఎదుగొచ్చిన కొడుకు చనిపోయాడు. బాధ ఎలా ఉంటుంది? అంత మనం బలపం చేస్తుందా? ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలుస్తుందా? ఆ బాధకి వర్ణించలేని భయంకరమైన సమస్య. ఫస్ట్ బాధను పంచుకునే ఎవరితో? భర్తతోని కదా. భర్తతోనే బాధ పంచుకోవాలి. ఎప్పుడైతే ఆ భర్త అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చెప్తుంది? అసలు ముందు చనిపోయిన కుమారుడు ఏం చేసింది? అక్కడ దేవజనుడి గురించి కట్టించిన ఆ ఇంట్లో, ఆ రూమ్ లో ఉన్నటువంటి ఆ మంచం మీద పడుకు పెట్టిందంట. ఏ ఆశతో, ఏ ఉద్దేశంతో చెమడి పెట్టింది? చనిపోలేదు. అప్పుడు చనిపోతే భయపడేది. ఇంట్లో ఉడికి పెట్టిందంట. ఎందుకు? నా కొడుకు ఏం అవ్వలేదు అని నమ్మకం, విశ్వాసం చివరిదాకా కాపాడుకోలేదు కదా. ఖచ్చితంగా ఇక్కడ శిలువ నమ్ముతుందంటే ఈ దైవజనుడి ద్వారా దేవుడు దిగించాడు కాబట్టి ఖచ్చితంగా నా కొడుకు ఏ అవ్వకుండా ఈయన కాపాడగలడు, అది జరుగుతుంది అని ఎంతగా నమ్మిందంటే కనుక చనిపోయిన కొడుకుని చనిపోయిన విధంగా ఏడవకుండా పడుకు పెట్టకుండా తీసుకుని ఇంట్లో మంచం మీద పడుకోబెట్టి దుప్పలు కప్పి జాగ్రత్త బయటకు వచ్చిందంట. ఆ దేవజనుడి వెళ్ళటానికి నిర్ణయించుకుని వెళ్తున్నప్పుడు భర్త చదువుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే కనుక ఏమవుతుంది? దేవజనుడి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను? ఇది దేవజనుడి వెళ్ళే సమయం కాదు కదా, అమావాస్య కాదు కదా, పండగ కాదు కదా అంటే వెళ్తున్నా, అది మంచిది అంటున్నట్టు. అంటే కనీసం ఎందుకు వెళ్తున్నానో చెప్పట్లేదు, ఏం జరుగుతుందో చెప్పట్లేదు. అంటే సీక్రెట్ మేనేజ్మెంట్ కాదండి. ఉద్దేశం ఏంటి? అది చనిపోయాడు అని ఆ ఫీలింగ్ లేదు, ఖచ్చితంగా బతుకుతాడు అని నమ్మకం ఉంది అక్కడ. నా కొడుకు చనిపోడు, నా కొడుకు ఖచ్చితంగా బతుకుతాడు అనే నమ్మకం చివరి దాకా కాపాడుతుంది.
ఎలాగా నెక్స్ట్ అక్కడి నుంచి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఎలీషా పై నుంచి పంపిస్తున్నాడు గెహాజీని. గెహాజీ అడుగుతున్నాడు, ఏమని, నీ భర్త నీ కొడుకు నువ్వు సుఖంగా ఉన్నారా అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు దాకా ఆ ఒక్క పట్టుకుంది, ఇప్పుడు ఎడవలసిన వారి దగ్గర కనీసం పాస్టర్ ఎడవాలి కదా. ఏమంటుంది? అంతా బాగుంది. ఏం బాగుంది? ఇప్పుడు చచ్చిపోయి ఉన్నాడు. ఏమంటుంది? అంతా బాగుంది, అంతా సుఖమే, నా కొడుకు సుఖమైన ఇంట్లో పడుకున్నాడు. ఎలా జరుగుతుంది? ఒక్కసారి ఆ తల్లి హృదయం ఆలోచించండి. ఎంతగా బాధపడి ఎడవలసిన ఆ ఇబ్బందికర ఆ సమయంలో గట్టిగా నమ్మి చెప్తుంది, ఏం పర్లా, నా కొడుకు అంతా బాగున్నాడు, ఇంట్లో పడుకోబెట్టి వచ్చాను అని చెప్పగలుగుతుంది. కారణం అబద్ధం చెప్పట్లా, నమ్ముతుంది. చివరి వరకు తన విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. ఏంటి? తన కంటికి కనిపించే దీవెన ఖచ్చితంగా నా ముందు ఉంది, అది ఖచ్చితంగా పొందుకు తీరతాను. ఎందుకంటే కనుక ఆయన వచ్చిన ఎవరి దగ్గరికి ఖచ్చితంగా ఎలీషా దగ్గరికి వచ్చాను, ఎలీషా గారు చేయగలరు. నమ్మకం. ఆ నమ్మకం ఈరోజు మనకు లేదు కాబట్టి చిన్ని సమస్యకి పెద్ద సమస్యకి మనం మన ఆ బాధతో ఇబ్బందితో దేవుణ్ణి కోల్పోతున్నాం. చేయవలసిన దేవుణ్ణి, చేసిన దేవుణ్ణి, ఆయన చేసిన మేలు మర్చిపోయి ఆయన తిరస్కరిస్తున్నాం. కారణం ఆయన చేస్తాడు నమ్మకాలు కోల్పోతున్నాం. మరి ఆ శూన్యం ఎలా కోల్పోలేదు? కుమారుడు మరణం జరిగింది ఇంట్లో కుమారుడికి శ్రమ పెట్టుకుంది, భర్తతో అంటుంది అంత బాగుందని, అక్కడ పాస్టర్తో అంటుంది అంత బాగుంది, నా కొడుకు ఇంట్లో సుఖంగా పడుకున్నాడు. ఎలా అనగలుగుతుంది? ఆలోచించండి. ఆ యొక్క నమ్మకానికి, ఆ దృఢత్వానికి, ఆ యొక్క నిరీక్షణకి గల ఏకైక కారణం దేవుడు చేస్తాడు. విశ్వాసం అంటే అది విశ్వాసం. ఆ శూన్యములకు దేవుడు సాయం చేయాలా? మనకు సాయం చేయాలా? చిన్న సంవత్సరంగానే మనం మొత్తం సమస్యలు మొత్తం వచ్చేసరికి చచ్చిపోతాను భాష గారికి ఏడిసేవాళ్ళ అని కావాల్సింది. ఏడుస్తున్నావు అంటే కనుక అర్థం ఏంటి? చాలా మంది చెప్తాను నేను. ఏడుస్తున్నావు అర్థం ఏంటి? నీ దేవుడు నీకు చేయడు అని నువ్వు నమ్ముతున్నావు. నువ్వు బాధపడుతున్నావు అర్థం ఏంటి? నా దేవుడు నాకు చేయడు బాధపడుతున్నావు. నువ్వే చెప్తున్నావు నా దేవుడు చేయడని, నీకు ఎందుకు చేయాలి? ఆలోచించుడు. నువ్వు ఏడుస్తున్నావు ఒక సమస్యను బట్టి, బాధపడుతున్నావు ఒక సమస్యను బట్టి, ఆ సమస్యను బట్టి ఏడుస్తున్నావు అంటే కనుక నీ పక్కన ఉన్న నీ దేవుడు నీ పక్కనే ఉన్నాడు అని అనుకుంటాడు. నీ పక్కనే ఉన్నాను, నాకు చెప్పట్లా ఆయన చెప్పకుండా ఏడుస్తున్నావు. అర్థం ఏంటి? నువ్వు చేయొద్దు, నువ్వు చేయొద్దు అని చెప్పి ఆయన తిరస్కరిస్తున్నావు. మళ్ళా చేయగలడు ఆయన అంటే నీ ఇష్టపూర్వకంగా నువ్వు ఆయన విడిచిపెట్టేస్తున్నావు. నువ్వు చేయలేవయ్యా, నువ్వు పోయి ఆయన విడిచిపెట్టి ఏడుస్తున్నావు. ఒక సమస్య నువ్వు ఏడుస్తున్నావు అంటే కారణం ఆయన తిరస్కరిస్తున్నావు. నువ్వు సమస్య ఏడుస్తున్నట్టు కారణం ఆయన నమ్మట్లేదు. ఒక సమస్య ఏడుస్తున్నట్టు కారణం ఆయన మీద ఆయన చేయగలనే విశ్వాసాన్ని కోల్పోయి, నిరీక్షణ కోల్పోయి ఆయన చేతిని నువ్వు విడిచిపెట్టినట్లే. అనుకోవచ్చు చాలా మంది, మేము విడిచిపెట్టిన పాస్టర్ గారు తెచ్చుకొస్తున్నాం కదా, తెచ్చుకొచ్చి విడిచిపెట్టిన కాదు కదా. కాదు, తెచ్చుకొచ్చినంత ఆయన పట్టుకున్నట్టు కాదండి. విడిచిపెట్టడం పట్టుకోవడం అర్థం ఏంటంటే కనుక సమస్య వచ్చినప్పుడు నువ్వు ఏడ్చావా, ఆయన విడిచిపెట్టినట్టే. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు బాధపడ్డావా, ఆయన విడిచిపెట్టినట్టే. నీ పరిస్థితులు బట్టి నువ్వు భయపడ్డావా, ఆయన విడిచిపెట్టినట్టే. ఎందుకంటే కనుక ప్రతి ఒక్క స్థితిలో ఆయనకున్నాడు, నీ పక్కనే ఉన్నాడు. నీ పరిస్థితి, నీ స్థితిగతులు ఎటు నుంచి ఎటు మారినా కానీ, గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నా కానీ ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు ఆయన, పొలంలో ఉన్నాడు ఆయన, నీ పక్కనే ఉన్నాడు ఆయన. నువ్వు ముళ్ళకు నడుస్తుంటే నీ అరికాలు ముళ్ళకు తగలకుండా ఆయన అరిచేయి పెట్టి నీ అరికాళ్ళు ఆయన కాపాడుతాడంట. ఎక్కడున్నాడు ఆయన? నీ పక్కన తల్లి మర్చిపోయినా కానీ ఆయన మర్చిపోయాడంట. ఖచ్చితంగా నీ పక్కనే ఉన్నాడు. మరి నీ పక్కనే ఉన్న నీ దేవుడిని గుర్తించకపోతే కనుక తప్పు ఇదా అయిందా? నీ పక్కన దేవుడిని నువ్వు అడగకపోతే కనుక తప్పు నీదే. ఎలా తప్పు అని ఏంటి చెప్తాడంటే అర్థం చేసుకోండి. నువ్వు ఆయన విడిచిపెట్టడమే. సింపుల్, ఇంకోట్లేదు. ఎప్పుడైతే నీ బాధను బట్టి, నీ ఇబ్బందులు బట్టి, నీవు స్థితిని బట్టి నువ్వు బాధపడి ఏడుస్తావో అప్పుడు నువ్వు ఆయన విడిచిపెట్టినట్టే. ఆయనకి ఏం చేయలేడు. నువ్వు నమ్మకంతో చివరిదాకా ఆగలవా? చివరి దాకా. శూన్యుడు ఎక్కడ ఆగింది? కుమారుడు ప్రాణం పోయేంత వరకు ఆగింది. జ్వరం మొదలైంది కదా, తల మొదలైంది కదా, పరిగెట్టిందా, ఏడిసిందా? ప్రాణం పోయేంత వరకు ఆగింది. కానీ పోయిందా ప్రాణం? పోగొట్టుకోలేదండి, పొందుకుంది. కానీ యూదా కొరకు దేవుడు సింహాసనం సిద్ధం చేసి పెట్టాడు. 12 సింహాసనాల్లో ఒక సింహాసనం యూదాకి అని చెప్పి ఆయన సింహాసనం సిద్ధం చేసి పెట్టాడు. కానీ యూదా సింహాసనం కోల్పోయాడు. యూదా బదులు ఇంకొకరు ఎక్కాడు సింహాసనం. ఆలోచించండి. అంటే మన నమ్మకం అపనమ్మకంతో, మన నిరీక్షించకపోవటం వల్ల మనకు వచ్చిన సింహాసనం మనం పొందుకున్న దేవుని కూడా కోల్పోయే అవకాశం ఉంది. కానీ ఇక శూన్యమురాలు కోల్పోయిన దేవుని కూడా తిరిగి పొందుకుంది. కోల్పోయింది, ప్రాణం కోల్పోయింది. కుమారుడు ప్రాణం కోల్పోయింది. కుమారుడు చనిపోతే కనుక ఇంకా శూన్యమురాలు బతకడానికి అర్థమే లేదు.
కానీ అటువంటి స్థితుల్లో కూడా శిలుమయాలు తిరిగి కుమారుడు ప్రాణాన్ని పొందుకోగలిగింది. కారణం నిరీక్షించడం కనుక నిరీక్షిస్తూ దేవుని చేతి విడిచిపెట్ట చనిపోయాడు కుమారుడు, కానీ దేవుని చేతిని మాత్రం విడిచిపెట్టల. ఎవ్వరికి చెప్పక అంతా బాగుంది చెప్తుంది. కారణం దేవుడు చేస్తాడు, నా దేవుడు నాకు ఖచ్చితంగా 100% చేస్తాడు అనే నమ్మకం కలిగి ఉన్నావు కాబట్టి క్రైస్తవులు. కానీ ఎంతో కాపాడుకుంటున్నావు, దాన్ని బట్టి దించబడతావు. కేవలం నమ్మకుంటే నువ్వు క్రైస్తవుడు మాట అనబడతావు. దించబడిన గుంపులు నువ్వు రావాలంటే కనుక నమ్మకాన్ని చివరి వరకు కాపాడుకోవాలి. ఎంతవరకు అంటే కనుక మన పర్యంతరం నువ్వు చనిపోయేంత వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఎందుకంటే కనుక ఖచ్చితంగా నీ దేవుడు దిగి వచ్చి నిన్ను దించటానికి, నీ చేపట్టడానికి ఆయన సమర్థుడు. ఎటువంటి స్థితిలో నుంచి కూడా నిన్ను ఆయన పైకి లేపగలడు. ఆ నమ్మకం లేనప్పుడు మా క్రైస్తవులంగా పిలువబడటం వ్యర్థం కదా. నమ్మకం ఉంది, చాలా నమ్మకం ఉంది, కానీ ఆ టైం వచ్చి వదిలిపెట్టేస్తాం. ఆ నమ్మకాన్ని ప్రదర్శించవలసిన సమయం వచ్చింది, ఆ నమ్మకంతో దీవులు పొద్దునే సమయం వచ్చింది, అవి వదిలేస్తాం. ఉపయోగంగా లేదు. 100% నీ స్థితిగతులు ఎలా ఉన్నా కానీ నిన్ను దీవించే నీ దేవుడు, ఆ గొప్ప దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టున్నావా? ఈ రాత్రి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ నీ విడిచిపెట్టడు. నువ్వు విడిచిపెట్టేంత వరకు నువ్వు చేసిన తప్పుకి నేను ఖచ్చితంగా కొడతాడు, అది మాత్రం గ్యారంటీ. దావీదుని కొట్టిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. కానీ ఎప్పటికీ నువ్వు ఆయన చేపట్టినంత వరకు నిన్ను మాత్రం విడిచిపెట్టాడు. అక్కడ యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఒక వ్యభిచారాల పట్టణంలో ఒక స్త్రీ దిగి వస్తాడు. అందరు తప్పులు రాస్తున్నారట. లాస్ట్ క్రీస్తు అన్నాడు, నీ తప్పులు నీ పాపాలని క్షమించబడి వెళ్ళిపోమ్మా. కారణం ఆలోచించండి, ఎటువంటి పాపం ఉన్నా కానీ నీ పాపాన్ని బట్టి ఆయన ద్వేషించట్లేదు. కానీ నువ్వు అనుకుంటున్నావు పాపం అంటే వ్యభిచారము, నరహత్యో లేదా అబద్ధమో, దొంగతనం అనుకుంటున్నావు. ఎన్ని కాదండి, పాపం అంటే ఆయన విడిచిపెట్టడమే పాపం. అంతకన్నా పెద్ద పాపం ఏమి లేదండి. నువ్వు ఏం చేసినా ఒప్పుకుంటాడు ఆయన. ఒక్కటే ఆయన సహించలేడు, నువ్వు ఇష్టపూర్వకంగా తెలిసి ఆయన విడిచిపెట్టడం. ఆ తర్వాత నీకు ఆయన ఏమీ చేయలేదు. నువ్వు ఆయన విడిచిపెట్టిన తర్వాత నీకు ఆయన ఏమీ చేయలేదు. గుర్తుపెట్టుకోండి ఒక్క మాట. ఇప్పుడు దాకా నేను డివిజన్ చెప్పాను, కానీ దీంట్లో ఒక్క వెలికి చెప్తున్నానండి. నువ్వు ఆయన విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎంత భక్తి చేసినా ఏం చేసినా నిన్ను ఆయన తెలుసలేడు. కానీ ఆయన చేతిలో ఉన్నంత వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా కానీ నిన్ను కొట్టి తిరిగి సరి చేసుకుంటాడు. నేను చెప్తున్నాను, జీవితం విడిచిపెట్టద్దు. భయంతో, నీ బాధతో, ఇబ్బందులతో, నీ సమస్యలతో, సమస్యలు అందరికీ ఒకటి, నీకు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ సమస్యలు, ఇబ్బందుల వల్ల దేవుడిని దూరం చేసుకోవద్దు. ఎందుకంటే ఆయన ఆత్మను ఒకసారి అవమానపరిస్తే మరొకసారి రాదంట. ఆయన ఒకసారి ద్వేషించి తిరస్కరించి తోసివేస్తే మరొకసారి ఎదిగి రాదు. అడగకుండా ఎదిగొచ్చింది ఆయన. నువ్వు అడగక ముందే, నువ్వు ఆయన కొనుక్కోక ముందే నిన్ను ఎత్తుక్కుంటూ ఆయన ఎదిగొచ్చాడు. ఆయన వచ్చాడు కాబట్టి ఆయన అవమానించద్దు. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు కాబట్టి ఆయన తిరస్కరించద్దు. ఖచ్చితంగా వచ్చిన నీ దేవుణ్ణి నీ హృదయంలో దాచుకో. నీ బాధ ఉంటే ఆయన చెప్పుకో. నీ సమస్య ఆయన తెలుస్తాడు. ఎవరు తీర్చగలరు? చాలా చూడండి, బాధ రాగానే ఎవరో ఒకరు చెప్పి ఏమనుకుంటాం, నేర్చాం పోనీ. సొంత భార్యగా చెప్పేటాడు భర్త వచ్చి, భార్య చాలా బాధపడింది. గుర్తుపెట్టుకుని మాట గుర్తుపెట్టుకుని బాగా బాధపడింది సరే. ఆ తర్వాత సంవత్సరం పోయిన తర్వాత ఆ రోజు గుర్తు చేసి మరి నేను ఎక్కిస్తాను కాదండి. భార్య అర్థం కాదు. భర్త వచ్చాడు, ఏదో బయట గొడవైంది, ఇంటికి వచ్చి బాధపడింది, దగ్గర బాధపడ్డాడు. ఇప్పుడు చాలా బాధపడ్డాం, చాలా కోపం వచ్చింది. సంవత్సరం పోయిన తర్వాత ఏదో గొడవ అవుతుంది ఇద్దరికి. అప్పుడు ఆ గుర్తు చేస్తాం, అప్పుడు ఇన్సూరెన్స్ చూసేవాళ్ళు కదా. అంటే అర్థం ఏంటి? అప్పుడు మేనేజర్ మనకి ఎడుపు రాలి నటించామని చేస్తాం. అంటే ఎవరు మన బాధని ఎవరు పంచుకోరు, మన ఆలోచన అంతే. ఎవరో పనిచేస్తారు, ఎవరు పంచుకోరు. నీ దేవుడు తప్ప నీ బాధను పంచుకుని ఎవ్వరూ లేరు. నీ అభివృద్ధిని చూసి నీ భార్య కూడా ఆనందించకపోవచ్చు, నీ దేవుడు తప్ప ఆనందించేది ఎవ్వరూ కాదు. నీ ఇబ్బందులు చూసి ఆయన మాత్రమే బయట తీసుకోవాలని ఆలోచన ఆయన మాత్రం ఉంది. అటువంటి నీ దేవుడికి నేను చెప్పలేకపోతున్నాను, అటువంటి దేవుడికి చెప్పి ఆయన చేతులు విడిచిపెట్టలేకపోతున్నాం. ఆయన చేస్తాడని ఎందుకు నమ్మకాన్ని కలిగి ఉండలేకపోతున్నాం. నీ బాధని పంచుకోవడం మాత్రమే కాదు, నీ బాధ తీసుకునేది ఆయన. నీ బదులు మరణించిన నీ క్రీస్తు నీ ప్రతి ఒక్క బాధని తీసుకోవడం సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక్కటి హెచ్చరిస్తున్నాడు ఆయన, నా దగ్గరికి వచ్చి నాకు అన్నీ తీసుకుంటాను, నీ స్థితి ఎలా ఉన్నా కానీ
నీ దగ్గరికి వచ్చిన నన్ను నా చెయ్యి మాత్రం విడిచిపెట్టద్దు. చెయ్యి విడిచిపెట్టడం కాదు. చెయ్యి విడిచిపెట్టడం అంటే కనుక ఈ బాధలను బట్టి సమస్యలను బట్టి ఆయన నాతో లేడు అని చెప్పి ఎడవటమే అని అర్థం. బాధపడాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నీ దేవుడు నీతో ఉన్నప్పుడు ఎందుకు బాధపడాల్సి వస్తుంది? నీ దేవుడు నీతో ఉన్నప్పుడు, సర్వ సృష్టికర్త నీతో ఉన్నప్పుడు. చూడండి ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ మనకు పరిచయం ఉంటే కనుక ఎలా చదువుతారు? పోనీ ట్రాఫిక్ రూల్స్ పట్టుకుంటే కనుక ఎమ్మెల్యే తెలుసు మనకి ఎలా మాట్లాడతారు కదా. అలాంటప్పుడు సర్వ సృష్టికర్త నీతో ఉన్నప్పుడు ఏ సమస్య భయపడుతున్నావు అంటే కారణం ఏంటి? ఏడుస్తున్నాడు కదా, కారణం ఏంటి? కారణం ఒకటే, ఆ సర్వ సృష్టికర్త నీతో ఉన్నా అని చెప్పి నువ్వు అనుకోవట్లేదు. ఆయన విడిచిపెట్టేస్తున్నావు. భయం రాగానే, ఇబ్బంది రాగానే, సమస్య రాగానే ఆయన విడిచిపెట్టేస్తున్నావు. నాకు చేయలేవు, నువ్వు నాకేమి చేయవు కాబట్టి పక్క ఏడుచుకుంటాను. లేకపోతే మా అక్క చెప్తా, మా అమ్మ చెప్తా, ఆలో చెప్తా, ఈలో చెప్తా, అక్క బాధపడతాను కానీ నువ్వు నాకేమీ చేయలేవు అంటున్నావు. ఆ మాట అనగానే వెళ్ళిపోతాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు ఆయన నుంచి పక్కకు వెళ్ళి నీ బాధ పంచుకున్నావు, ఆయన పక్కకు వెళ్ళిపోతాడు. జాగ్రత్త. ఆయన నీ సమస్త కష్టాన్ని, బాధలు, ఇబ్బంది తెలిసిన ఆయన, నీ బాధ ఇబ్బంది తీయడానికి వచ్చిన ఆయన దూరం చేసుకుంటున్నావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ సాయం చేయగలడు. కానీ ఒక్క స్థితి మాత్రం తట్టుకోలేడు, ఆయన విడిచిపెట్టడం. ఆయన్ని విడిచిపెట్టిన రోజు నీకు ఆయన మళ్ళా దొరకడు. ఎవరు గుర్తుపెట్టుకున్నావు? 100% నిరీక్షని కాపాడుకుందాం చివరి వరకు. చునివీలాగా చివరి వరకు మన పర్యంతం నిరీక్షణ కాపాడుకో. 100% దీవించి తిరతాడు. దీవించే దేవుడు, దీవించటానికే దిగొచ్చిన దేవుడు. కానీ ఆయన్ని శాపాలకు కర్తగా మార్చద్దు. ఖచ్చితంగా దీవించే దేవుడు. కానీ దీవించకుండా ఉండటానికి గల కారణం అది మీలో నాలో ఉంది. మనం విడిచిపెడితేనే. లేకపోతే ఖచ్చితంగా ఒకానొక రోజు మనల్ని సిద్ధం చేసుకుని సరి చూసుకుని మన తప్పులన్నీ కొట్టివేసి అన్ని విధాల మనల్ని ఒక మంచి మనిషిగా తయారు చేసుకుని, భక్తుడుగా తయారు చేసుకుని అప్పుడు ఖచ్చితంగా దిగిస్తాడు. ఆయన దిగించడానికి వచ్చాడు. వాక్యం, దేవుడి సంఘం ఎన్ని మనం మార్చే ప్రక్రియలో ఎన్ని ఉపయోగించుకుంటాడు. ఆయన వాక్యం ద్వారా మనం మార్చుకుంటున్నాడు, ప్రార్థన ద్వారా మార్చుకుంటున్నాడు, సంఘం ద్వారా మనం మార్చుకుంటున్నాడు. ఈ రెండింటి ద్వారా నేర్పిస్తున్నాడు. ఒక మనిషి ఎలా ఉండాలో నేర్పించుకుని సరి చూసుకుని 100% దిగిస్తాడు. ఈ ప్రక్రియలో ఆయన ఇలా చెప్పాడు, ఆ చెప్పాడు, రూల్స్ని బట్టి, వీటిని బట్టి భయపడి బాధ పక్కకి వెళ్ళిపోయావా? నష్టం నీకే. ఆయనకి ఏ నష్టం లేదు, ఆయనకి ఏ ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే మనం కోల్పోతున్నామో జాగ్రత్త. ఆ గొప్ప సృష్టికర్త, పాపిగా ఉన్న నన్ను ప్రేమించి వచ్చిన ఆ గొప్ప సృష్టికర్తని మన తప్పులతో ఆయన దూరం చేసుకుంటున్నాము. ఆ గొప్ప పరిశుద్ధుడు మనల్ని బట్టి వచ్చాడు, మన గురించి వచ్చాడు, మనం రక్షించడానికి వచ్చాడు, మనం దిగించడానికి వచ్చాడు. ఆ గొప్ప దేవులకు దీవులు మనం కోల్పోవద్దు. ఉండాలంటే కనుక నిరీక్షణ కలిగి చివరి వరకు నిరీక్షణ కలిగి నిలబడదాం. ఆయన దేవులు పొందుకుందాం. ప్రార్థన. సకలమైన ఆశీర్వాదాలు కాణబోతున్న తండ్రి, దేవా మీకు తీసుకుందాం తండ్రి. దేవా అత్యంత ప్రాముఖ్యమైన ప్రాధాన్యమైన మాట తండ్రి. దేవాన్ని పాపిగా ఉన్నప్పుడు దేవా, లోకంలో పాపలు ఉన్నప్పుడు తండ్రి వెతుక్కుంటా వచ్చావు తండ్రి. రక్షించి నన్ను ఆ పాప ఊపిలో నుంచి పైకి లేపి నన్ను కడిగి తండ్రి శుద్ధీకరించి దేవా నన్ను వాడుకుంటున్నాను. కానీ దేవా నా సమస్యను బట్టి, బాధలు బట్టి తండ్రి దాన్ని బాధపడినా గెలిచినా నీ విడిచిపెట్టినట్టే దేవా నువ్వు తినే ఉన్నాను తండ్రి. అని దేవా నేను బాధపడితే నువ్వు తట్టుకోలేవు తండ్రి. ఎందుకంటే దేవా రోషంగా దేవుడు తండ్రి, దత్తపుత్రాత్మ దేవా నువ్వు దేవా నువ్వు జాలిపడే లేకపోతే తండ్రి దాస్యపాత్మ కాదు తండ్రి. నీతో ఉన్న నేను తండ్రి ఏడవటం నీ చిత్తం కాదు తండ్రి. నీతో నేను తండ్రి తప్పు చేసి దేవా తప్పుకి ప్రతిఫలంగా దేవా శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి. దావీదు మా ఇదే మాట తండ్రి. దావీదు గారి దేవా పాపం చేసినప్పుడు ఒక తప్పుకి ప్రతిఫలంగా 4 కుమారులు చనిపోతాను తండ్రి. దేవా చిన్న మాటకి ఎంతో కోపం చేస్తాం మాకు తండ్రి. నలుగురు చనిపోతానని దేవా హెచ్చరించినా కానీ తండ్రి నలుగురు చనిపోవడానికి ఒప్పుకున్నాడు తండ్రి. కానీ నీతోనే ఉంటాను దేవా. కాబట్టి దావీదు సింహాసనం ఇప్పటికీ స్థిరపరచబడింది తండ్రి. దావీదు వంశం నుంచి నువ్వు పుట్టావు తండ్రి. దావీదు ధ్యానస్తుడు అయ్యాడు తండ్రి. కానీ దేవా పాపాలు చేయని దావీదు కాదు తండ్రి. కానీ దేవా చివరి వరకు నీతో నిలబడిన దావీదు తండ్రి. వ్యత్యాసం దేవా మేము అనుకునే తండ్రి పాపాలు చేయని కాదు తండ్రి. పాపాలు ప్రతి ఒక్కరు చేయించి తండ్రి. కానీ దేవా చివరి వరకు నిలబడి తండ్రి మా పాపాలకి, మా తప్పులకి నువ్వు వేసే పెనాల్టీని, పనిష్మెంట్ని భరిస్తూ తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ తండ్రి
మీతో మీ చెయ్యి విడిచిపెట్టకుండా మీతో ముందుకు సాగటాన్ని కోరుకుంటున్నా పరిశుద్ధాత్మ. దీవించబడే విధంగా ప్రతి ఒక్కటి దీవించబడాలి. దీవించబడటానికి తండ్రి మేము చేయవలసిన పని, ఈ రోజు మేము తెలుసుకున్న పని తండ్రి, నేర్చుకోవాల్సిన పని తండ్రి, నిరీక్షణ కలిగి చివరి వరకు తండ్రి, మన పర్యంతం చివరి వరకు తండ్రి శూన్యమిరాలు చనిపోయిన కొడుకు తిరిగి బతికాడు తండ్రి. కేవలం శూన్యమిరాలు వేచి ఉంటాం వల్ల తండ్రి, నిరీక్షణ కలిగి ఉంటాం వల్ల దేవా. నిరీక్షణ లేకపోతే శూన్యమిరాలకి తండ్రి భర్తకు చెప్పి ఎలుగెత్తి ఏడిస్తే దేవా, ఆ యొక్క కుమారుడు శరీరాన్ని పూడ్చిపెట్టేసే వాళ్ళు తండ్రి, ఎలా బతికేవాడు దేవా. కానీ శూన్యమిరాలు యొక్క కేవలం నిరీక్షణ వల్ల తండ్రి చనిపోయిన కుమారుడు బ్రతికాడు దేవా. కేవలం నిరీక్షణ, కేవలం నిరీక్షణ. ఈరోజు దేవా మాకు లేనిదే నిరీక్షణ తండ్రి, ఆ ఓర్పు లేదు దేవా, ఆ సహనం లేదు తండ్రి, ఆగలేకపోతున్నావు దేవా. నీ యొక్క క్రమశిక్షణ తట్టుకోలేకపోతున్నావు తండ్రి. ఖచ్చితంగా దీవిస్తావు దేవా. దీవించడానికి దిగి వచ్చావు తండ్రి. నీ దీవెన ప్రతి ఒక్కటి పొందుకోవాలి దేవా. నీ మాటని పాటించి నీ మాట కొరకు చివరి వరకు ఎదురు చూసి నీ దీవెన కొరకు దేవా చివరి వరకు తండ్రి దేవా. చెగుడు పక్షి యోగ అన్నిటి పొట్టు ఎదురు చూస్తుంది అదే విధంగా మేము దేవా నీవు ఇచ్చే దీవెన కొరకు చివరి వరకు ఎదురు చూడలే విధంగా ఆ నిరీక్షని, ఆ సహనాన్ని ఓర్పు దయచేసుకుంటున్నాను. దాచి కాచి కాపాల్సింది తిరిగి బిడ్డలు తండ్రి కాకిన వరకు దేవా. ప్రాణి వెళ్ళబోతున్నప్పుడు దేవా బిడ్డ దేవా దాచి కాచి కాపాల్సిందిగా తండ్రి.